హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీ తయారు చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి. ఈ బియ్యపిండి అనేది టేస్ట్ కోసం అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అయితే మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిని ఇలా చిలుకలు చేసుకొని స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి. ఈ స్టఫింగ్కి కొంచెం శనగపిండి, వాము, సాల్ట్, ఈ మూడుని ఇట్లా మిక్స్ చేసుకొని ఈ మిర్చిలో అయితే స్టఫ్ చేసుకోవాలి. ఈ మిర్చిలో ఇట్లా స్టఫింగ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఇది హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా శనగపిండిలో ఇట్లా ఉంచుకొని మనం మిర్చి ఇలా వన్ సైడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మన మిర్చీలు ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిర్చీలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన ఎంతో టేస్టీ అయినా మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.